హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదం, సెలబ్రిటీలపై కేసులు, సిఐడి దర్యాప్తు. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్లపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్ కేసులను రాష్ట్ర ప్రభుత్వం నేర పరిశోధన విభాగానికి బదిలీ చేసింది. ఇటీవలి కాలంలో బెట్టింగ్ యాప్ల కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వారి సంఖ్య పెరగడంతో పాటు కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ల విస్తృతి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించింది. అలాగే వాటి దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. గత కొన్ని వారాలుగా బెట్టింగ్ యాప్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఈ యాప్ల కారణంగా వేలాది మంది ఆకర్షితులై తమ సంపాదనను కోల్పోయారని విచారణలో తేలింది. ప్రభుత్వం ఈ యాప్లను ప్రమోట్ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా ఈ యాప్లను ప్రచారం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లను, సినీ సెలబ్రిటీలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని తెలంగాణ పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. పోలీసులు ఈ దర్యాప్తులో భాగంగా ప్రముఖ సినీ తారులపై కూడా కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 25 మంది సినీ నటులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సినీ నటుల్లో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి తదితర ప్రముఖుల పేర్లు ఉండటం ఈ కేసును మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది. ఈ కేసులో కొత్త మలుపుగా మియాపూర్ పోలీసులు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులను కూడా నిందితులుగా చేర్చారు. ఇంతకు ముందు ఈ కేసులో యాప్ల ప్రచారకర్తలపై మాత్రమే దృష్టి పెట్టిన పోలీసులు ఇప్పుడు ఈ యాప్లను నడిపిస్తున్న వారిని కూడా విచారణకు లోను చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్ల మూలాన్ని అణచివేయాలని సంకల్పించిందని తెలుస్తోంది. మొత్తం 19 బెట్టింగ్ యాప్లను పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. వీటిలో A23, junglyrummy.com, VVBBAT, ఫెయిర్ ప్లే, G12, VL Book, Mama 247, Taj 77, Dhani Book 365, YOLO 247, Telugu 365, S 365, Jai 365, VV Book, OK Will, Pari Match, Taj 777 Book, JetX, Andhra 365 వంటి ప్రముఖ యాప్లు ఉన్నట్లు సమాచారం. ఈ యాప్లు పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించి భారీ మొత్తంలో డబ్బును లాగిపోతున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. ప్రముఖ సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యాప్ల ప్రచారంలో పాల్గొనడంతో ప్రజలలో అవగాహన పెంచడం అవసరమని అధికారులు భావిస్తున్నారు. వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే ముందు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కేసు మరింత కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్ల మూలాన్ని పూర్తిగా అణచివేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ల కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ దీని ప్రభావం ఎలా ఉండబోతోందో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.